పహల్గాం ఉగ్రదాడిలో మరణించినటువంటి సైనికాధికారికి సంబంధించినటువంటి భార్యని మీదన ట్రోలింగ్ చేస్తున్నటువంటి విషయం మీదన జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య మీదన ఒక వర్గం వాళ్ళని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయొద్దు అంటూ ఆయన సతీమణి హిమాన్షి విజ్ఞప్తి చేస్తే, అంటే ముస్లింలు కాశ్మీరీలు అన్నటువంటి పాయింట్తో వాళ్ళని అనద్దు, అక్కడ అడిగిన మాట వాస్తవం, నువ్వు ముస్లిమా హిందువు అని, మేము కాదు హిందువు అని చెప్పినందుకు చంపేసిన మాట వాస్తవం, కానీ అలాగని కాశ్మీరీలని ముస్లింలని మనం వేరు చేసి చూడొద్దు, వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్లు చేయొద్దు అని ఆవిడ అన్నందుకు గాను ఆవిడ మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దీని మీద మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. పహల్గాం ఉగ్రదాడులు ఎన్నో కుటుంబాలు తీరం లోటు ఏర్పడింది. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్కి కూడా మతం పేరు అడిగి ప్రాణాలు తీశారు. ఉగ్రఘట్ట మీద దేశం మొత్తం ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలో ఆయన భార్య హిమాన్షి నర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయం మీద సోషల్ మీడియా వస్తున్న విమర్శలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా ఖండించదగింది. ఏదైనా కామెంట్ చేసేటప్పుడు మర్యాదగా రాజ్యాంగ సరిహద్దులకు లోబడి వ్యవహరించాలి. జాతీయ కమిషన్ ప్రతి మహిళ గౌరవాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకుంటుందంటూ పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు దీనికి ముగింపు పలికే ప్రయత్నం చేస్తోంది. I do not want any hatred towards anybody. This is what is happening. People going against Muslims or Kashmiris, we don't want this. We want peace and only peace. Of course we want justice. Of course the people that have done wrong with him should be punished. All of us are going to donate today.